సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. అక్రమ పట్టా చేసిన మోతే ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దా రాజేష్ అరగుండుతో నిరసన వ్యక్తం చేశారు. మండలం తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మట్టపల్లి పూలమ్మ అని చెప్పేసి మా వికలాంగరాలు గారి భర్త అయినటువంటి మట్టపల్లి వెంకటాచలం గారి పేరు మీద ఉన్నటువంటి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని పూలమ్మ గారి భర్త చనిపోయినారు. వారి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా మోతే ఎంఆర్ఓ గారు అక్రమ మార్గంలో మరి నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఈ భూమికి సంబంధించి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి సూర్యాపేట కార్పొరేషన్ బ్యాంకులో మార్టికేషన్ లోన్ ఉన్నది. తప్పుడు పాస్ పుస్తకాలను తయారు చేసి ఫ్యామిలీ మెంబర్స్కు నోటీసులు ఇవ్వకుండా పట్టా చేసిందనేటటువంటి విషయం కూడా నిగ్గు తేల్చారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ తెచ్చినాం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ భూభారత్ ద్వారా భూ సమస్యల పరిష్కారం అయ్యేదేమో కానీ ఈ సంఘమిత్ర లాంటి ఎంఆర్ఓ గారి వల్ల మా వికలాంగుల భూములు మొత్తం కూడా కబ్జాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకులో ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నాక అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించడం అంటే ఎంఆర్ఓ తప్పు చేసినటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత తప్పు చేసినా కానీ నేటి వరకు కూడా మరి జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు స్పందించకపోవటాన్ని మేము తప్పుపడుతూ ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి ఆమె చేసినటువంటి ఆ పట్టాన్ని రద్దు చేసి మా వికలాంగరాలు పూలమ్మకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి భూమిని ఇప్పించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము ఎరగుండు పెట్టి